నెహ్రూ బతికుండగా ఇందిరాగాంధీ ఏ పదవి చేపట్టలే, రాజీవ్ గాంధీ మరణించిన సోనియా ఏ పదవి స్వీకరించలే. కొందరు సన్యాసులు మాత్రం కాంగ్రెస్ కుటుంబ పాలన అంటున్నారు. కేసీఆర్ పాలనలో ఎక్కువ పదవులు ఆయన ఫ్యామిలీకే. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఎవరు తీస్తారో చూస్తా, 10 ఏళ్ల కాలంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలన్న సోయి లేదా? రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ సభలో సీఎం రేవంత్. పాపం రేవంత్ రెడ్డి గారికి చరిత్ర తెలియదేమో, చరిత్ర చదువుకోండి, మీకు తప్పకుండా మేమేమంటలేము. నెహ్రూ బతికుండగానే పదవి చేపట్టలే అంటే కేటీఆర్ కూడా కేసీఆర్ ఉండగానే ఏం పదవి చేపట్టలే. అప్పుడు నెహ్రూ ఉన్నప్పుడు ఇందిరాగాంధీ వయసు ఎంత? అది కనీసం వ్యత్యాసం తెలియదా? సరే, నెహ్రూ పోయినాక ఇందిరాగాంధీ కాలేదా? ఇందిరాగాంధీ పోయినాక రాజీవ్ గాంధీ కాలేదా? రాజీవ్ గాంధీ పోయినాక ఇప్పుడు 10 సంవత్సరాల పాటు సోనియా గాంధీ చేతుల లేదా దేశం కానీ, లేకపోతే పదవులు కానీ? ఏం మాట్లాడుతున్నారు రాహుల్ గాంధీ గారు, అది రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు మీకే అర్థమైతలేదు. కొందరు సన్యాసులు మాత్రం కాంగ్రెస్ కుటుంబ పాలన, ఢిల్లీలో ఇందిరాగాంధీ కుటుంబాన్ని పాలన, రాష్ట్రంలో రెడ్ల పాలన, అంతకు మించి తేడా ఏం లేదు. అక్కడ వాళ్ళు ఉన్నారు, ఇక్కడ మీరు ఉన్నారు. అక్కడ గాంధీ ఫ్యామిలీ పాలిస్తుంది, ఇక్కడ రెడ్డిలు పాలిస్తాను. మీది 100% కుటుంబ పాలన. కుటుంబ పాలన కాదన్నోనికి రాజకీయం గురించి తెలియదు అన్నట్టు.